హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ బోన్లెస్ చికెన్తో అయినా లేదా ఇలా చికెన్ లెగ్ పీసెస్తో అయినా చికెన్ వింగ్స్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే చికెన్ లెగ్ పీసెస్తో చేస్తున్నాను. ఇలా లెగ్ పీసెస్ని నీట్గా వాష్ చేసేసుకొని 2 గంటల పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో 2 అవర్స్ నానబెట్టుకోవడం వల్ల చికెన్ పీస్ సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులో ఉన్న లెగ్ పీసెస్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అంటే 125 ml వరకు చిక్కటి మజ్జిగ వేసుకోండి. 2.5 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి అయినా తెల్ల మిరియాల పొడి అయినా వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అంతే, ఇంకెక్కువ మసాలాలు ఏం వేయనవసరం లేదు. ఆ మజ్జిగ, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం చికెన్ పీసెస్కి పట్టుకొని చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మినిమం 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ ఫ్రైడ్ చికెన్ చేసుకోవచ్చు. లేదా నైట్ ఇలా కలిపి పెట్టేసుకొని మార్నింగ్ ఫ్రైడ్ చికెన్ చేసుకోండి. 6 అవర్స్ తర్వాత చికెన్ పీసెస్ అన్ని మజ్జిగలో బాగా నానిపోయి ఉంటాయి. చికెన్ అవుటర్ లేయర్ కోటింగ్ కోసం 1 కప్పు మైదా పిండి తీసుకుంటే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఆరిగానో వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మైదా మిక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి. 2 ఎగ్స్ని తీసుకొని ఎగ్ యోక్ పార్ట్ కాకుండా ఎగ్ వైట్స్ని మాత్రమే ఇలా ఫోర్క్తో బాగా బీట్ చేసుకోండి. ఇలా ఎగ్ ప్లేస్లో మీరు చల్లటి వాటర్ అయినా యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఒక చికెన్ లెగ్ పీస్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకున్న మైదా మిక్స్తో మొత్తం కోట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని ఇలా చేత్తో ఇడ్లిచ్చేయండి. ఇప్పుడు ఈ లెగ్ పీస్ని ఎగ్ వైట్స్లో అయినా చల్లటి వాటర్లో అయినా డిప్ చేసుకోండి. ఎగ్ వైట్స్తో కూడా ఇలా బాగా కోటింగ్ పట్టించాక మళ్ళీ ఇందాక చేసిన విధంగానే మైదా మిక్స్తో ఈ విధంగా కోట్ చేసుకోవాలి. బాగా కోట్ చేశాక ఇందాక చేసిన విధంగానే ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా ఇడ్లిచ్చేసేయండి. ఇలా కోట్ చేసిన చికెన్ పీసెస్ని వెంటనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉంటుంది. ఈ లెగ్ పీసెస్ని లో ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీస్ అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవ్వాలి. అన్ని లెగ్ పీసెస్ కోట్ చేశాక కొన్ని మజ్జిగ అయితే మిగిలిపోతాయి. ఇవి పడేయండి, లేదా మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా చికెన్ ఉంటే మళ్ళీ మ్యారినేట్ చేసి ఇలాగే ఫ్రై చేసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చికెన్ అవుటర్ లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లో తీసేసుకోండి. క్రిస్పీగా ఫ్రై చేయకుండా ఆయిల్లో నేను బయటకు తీసేసారంటే చల్లారాక మెత్తబడిపోతాయి. మీ దగ్గర ఉంటే ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మీద పెరి పెరి మసాలా పౌడర్ వేసుకొని టమాటా కెచప్తో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. అవుటర్ లేయర్ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, లోపల చికెన్ మీట్ కూడా సాఫ్ట్గా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయలేదు కదా అని ఈ ఫ్రైడ్ చికెన్ చప్పగా అస్సలు ఉండదు. మరి రెసిపీ నచ్చిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.